తెల్లవారిసరికి లేపుసారనమాట, ట్రైన్ మిస్ అయిపోతాం లేకపోతే అనేసి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం అనమాట. ఇగో కార్ కూడా వచ్చింది. నేను మా ఆయనకి ఏ రోజు సర్ప్రైజ్ ఇచ్చేది ఉండదు, కానీ మా ఆయన దగ్గర సర్ప్రైజ్లు తీసుకోవడం మాత్రం చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. ట్రైన్ టికెట్స్ బుక్ చేశారట. అలా వెళ్ళిపోతుంది ఆటో. చూడండి ఎంత వెరైటీగా ఉందో, కలర్ వేరేగా ఉంది. మన వైపు ఎల్లో కలర్ ఆటోస్ ఉంటాయి కదా, ఇక్కడ ఏదో బ్లూ కలర్ కనిపిస్తున్నాయి. పాలపెట్ట రంగు భలే ఉంది చూడడానికి. అసలు సైడ్ కి సేఫ్టీ డోర్లు గల వెరైటీగా ఉన్నాయి. మైసూర్ వెళ్తున్నాము ఇక్కడ నుండి. మా వారి ఫేవరెట్ ప్లేస్, బట్ నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈయనకి ఫస్ట్ ఉద్యోగం వచ్చిందంటే అది మైసూర్లోనే. సో అక్కడ మంచి మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయంట, అన్నీ చెప్తున్నారు. వచ్చింది స్టేషను, ఇంకా ట్రైన్ వచ్చిందో లేదో కానీ గొప్ప చల్లగా ఉంది అసలు ఈ ఊరు. మా ఆయన ఉన్నంత వరకు అయితే నేను టెన్షన్ పడను, భయపడను. ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల కుక్క పిల్ల ఫాలో అయిపోవడమే. ట్రైన్ ఎక్కి మాత్రం చాలా కాలం అయిందనమాట, కానీ నాకు పిచ్చి ఇష్టం ట్రైన్ అంటే. ఇంకా ఎత్తుక్కుంటున్నాము మన ట్రైన్ ఎంతకు వస్తుంది ఏటనేసి. మంది 8:50 అనుకుంటాను, ఇంకా పెట్టలేదు. ఫుల్గా చల్లగాలన్నమాట. అసలే నాకు కుత్తినే గొంతు పట్టేస్తుంది. ఇది మా వదిని స్కార్ఫ్, చాలా బాగుందని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. నాకు తెలిసి నాకన్నా ఈ స్కార్ఫ్ ఆవిడ కూడా ఎక్కువ వాడుండ్రు. ఇగో ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, మన బండి ఇంకా రాలేదు. అటుపక్క ట్రైన్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఎర్ర బస్సుల్లాగా ఎర్ర ట్రైన్లు కూడా ఉన్నాయన్నమాట. అటుపక్క ట్రైన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగానే వచ్చింది ట్రైను, పెద్ద ఎక్కువ వెయిటింగ్ లేకుండా. బయటే చేయాలంటే అసలే ఏసీ బోగి బుక్ చేశారు. అబ్బా సమోసాలు కదా, మా ఆయన వెళ్ళలేదు, లేకపోతే తిండిగోలు ఆపమంటారు. ట్రైన్ కలర్ మాత్రం భలే నచ్చింది నాకు. మంచి మిరపండు రంగులో మెలమెల మెలిసిపోతుంది. మా సీట్ నెంబర్లు 49, 50 అంట. ఈ మిగతా సీట్లో కూడా రాకపోతే ఎంత బాగున్నావు, తాపీకి వెళ్ళిపోవచ్చు. ఈ తమ్ముడు కరెక్ట్గా ఆకలేస్తున్న టైంకి కరెక్ట్గా వచ్చాడు. వేడివేడిగా బిర్యానీ ఇప్పుడే దించారట, ప్యాక్ చేసి తెచ్చారు. దాంతోపాటు టిఫిన్లు కూడా ఉన్నాయంటున్నారు. సో ఒక ప్లేట్ ఇడ్లీని ఒక ప్లేట్ బిర్యానీ తీసుకుందాం. మామూలుగా అయితే సమోసా టీతో సరిపెట్టించుకుందాం అనుకున్నాను, కానీ 100 రూపాయలు అంట ఏదైనా ప్యాకెట్ ఒకటేనా. ఇదిగో మన ప్యాకెట్లు రెడీ అయిపోయి స్టీల్ ప్యాకింగ్. ఈ చట్నీ పొట్లం ఇలా ఇస్తే గొప్ప చిరాకు. ఇగో ఫస్ట్ ఈయన టేస్ట్ చేస్తున్నారు. ఈయన టేస్ట్ చేసినంత వరకు నన్ను ఏది తిన్నవరు అనమాట. బాగుంటే చెప్తారు, లేకపోతే లేదు. ఇగో రైలు బండి కదిలిపోతుంది, నెమ్మదిగా తినాలి, లేకపోతే ఇడ్లీ ఆయన చేతిలోకి వడ నా చెవులోకి వెళ్ళిపోద్ది. ట్రైన్ మాత్రం భలే బాగుంది. ఇడ్లీ బాగానే ఉందంటున్నారు. ఇవి పిండి ఇడ్లీలు అనమాట. మన వైపు నోకి ఇడ్లీలు ఉంటాయి కదా, ఈ కథ మెత్తమెత్తగా దూదు ముక్కల్లో ఉన్నాయి. స్పాంజ్ ఇడ్లీ అంటారంట వీటిని. చట్నీ అయితే నీలే ఏకం. ఈ ముక్క స్పూన్లోకి వచ్చేలోపు పక్కోళ్ళు బెత్తమేకి వెళ్ళిపోద్దామని భయం వేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ స్పూన్కే ఊతలేదు. ఏదో ఒకటి టేస్ట్ చేసి చెప్పారు వర్మ గారు బాగానే ఉందని, తినేయడమే. ఈ ముక్క రావడానికి నాటకాలు ఆడుతుంది. ఇడ్లీ మాత్రం మంచి నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట. చట్నీ మాత్రం నీళ్ళు ఎక్కువైపోయి బాగా లైట్గా ఉప్పు ఎక్కువ వేస్తారు. అయినా పర్లేదు, సైలెంట్ తినేద్దాం ఎలవలాగా. ఈ బిర్యానీ మాత్రం ఓపెన్ చేయగానే మంచి మసాలా స్మెల్ వచ్చింది. అవును, మర్చిపోయాను చెప్పడం మీకు. ఇంతకుముందు ఎవరో కమెంట్ చేశారనమాట, అక్క దొనపొత్తులాగా అంత తింటావు ఫుడ్ ఎందుకు వదిలిరావని చెప్పి. ఆ కమెంట్ చూపించి వర్మ గారు నన్ను ఎంత ఎక్కిరించారంటే, ఇంకా దునపోతే నాకన్నా తక్కువ తింటుంది, దునపోతే దిష్టి పెట్టద్దని చెప్పాను. దెబ్బకి అందరూ కామ్ అయిపోయారు. నాకు అసలే ఫుడ్ అంటే చాలా ప్రాణం అనమాట. మనం పుట్టిందే అన్ని రకాలు తినడానికి, పురుగులు కప్పలు పావులు తప్ప. ట్రైన్లోని బాత్రూమ్లు ఎదురుగా బయటికి రావడం అంటే అదో పెద్ద గగనమే. కమ్మగా బిర్యానీ ఎక్కించి స్టేషన్లో దిగిపోతాము. వచ్చింది మైసూరు. చుట్టూ ఇన్ని ఆటోలు తిరుగుతారుగా, క్యాబ్ కోసం ఎతికేస్తున్నారు ఈయన. సరదాగా ఆటోలో వెళ్దామంటే అసలు వినట్లేదు. అలా ట్రాఫిక్ అని నేను అడుగుదాము. ఇగో ట్రాఫిక్ పోలీసుని అడుగుతున్నారనమాట. ఎండకి జుమాయించిపోతున్నాం, ఇంక అందుకే టోపీ తగిలించాను. మైసూర్ రైల్వే స్టేషన్ భలే ఉంది అసలు. ఎప్పుడో కట్టిన పాత మోడల్ యాంటిక్ పీస్ అనుకుంటాను. ట్రాఫిక్ అంకులు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు అనమాట, క్యాబ్ వస్తుందని చెప్పి వచ్చాము. ఇదంతా కొంచెం చూడడానికి అడవిలా ఉందన్నమాట. ఇగో లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట. మనకి ఆదివాసీ అడవులు, ఆదివాసీ అడవుల్లోకి వచ్చాం. హక్కీ పిక్కీ కమ్యూనిటీ. నేను చాలా దగ్గర చూసాం అనమాట. చాలా దగ్గర ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంచి వైరల్ అవుతుంది కదా. సో అది మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి, అందులోకి మనం జుట్టు రాలే సమస్యతో మనం కూడా చాలా బాధపడుతున్నాము. ఇక్కడ అంతలక్క మా ఫ్యామిలీలో అయితే ఇంకా చాలామంది అనమాట. నేను వెళ్తున్నానని తెలిసి ఇప్పుడు వెళ్ళానని తెలిసిందంటే ఇంక ఖచ్చితంగా అందరూ అక్క నాకో బాటిల్ అంటారనమాట. బాగుంది చూడండి ఇల్లు. ఇంకా లోపలికి వెళ్దాం అలా నడుచుకొని. విలేజ్కి ఎవరు వచ్చినా సరే ఇక్కడ వెల్కమింగ్ కూడా చాలా బాగుంటుందంట. భలేగా ఉన్నారు అసలు. నాకు కొట్టేస్తారా మధ్యలో వెళ్ళొచ్చా? ఇక్కడ మనం వచ్చామని తెలిసి గ్రాండ్ వెల్కమింగ్ కూడా చెప్తున్నారు. వీళ్ళ పద్ధతి అంట. ఈ విలేజ్ లోకి బయట నుంచి ఎవరు వచ్చినా కానీ ఇలా వెల్కమింగ్ చెప్పడం. మధ్యలో
భలే ఉందా అమ్మో కర్రలు అసలు గట్టుకున్నాయి తగిలేంటి వాసిపోద్ది సైలెంట్ గా మధ్యలోకి వచ్చేద్దాం పాటలు కూడా బాగా పాడుతున్నారు మన పుట్టమ్మ పుట్టడు వస్తే ఇంకెంత ఎంజాయ్ చేద్దరు అసలు అనవసరంగా మిస్ అయిపోయారు ఈ లీన్ కూడా లోపలికి రమ్మంటే రావట్లేదు నాటకాలు ఆడుతున్నారు ముందు ఈ చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకుంటే అప్పుడు ఆయన వస్తారు ఇగో సైలెంట్ గా ఈయన కూడా వచ్చేస్తున్నారు లోపలికి ఇలాంటివంటే గొప్ప సరదా ఈయనకు కూడా కొట్టినా స్టిక్స్ తీసుకోండి నీ నెమలు పెంచాలి ఒకటే తక్కువైపోయి అవి ఉంటే భలే ఉన్ను నా స్టెప్పులు చూసి వీళ్ళు వచ్చిన స్టెప్పులు కూడా మర్చిపోయేటట్టున్నారు ఏరియా అయితే భలే నచ్చింది అసలు నాకు ఇది ఈ ఇల్లు ఈ వాతావరణం మనుషులు చాలా సరదాగా ఉంది డాన్స్ చివరికి వచ్చినట్టుంది ఇవి కటిక్కర్ల లాగా ఉన్నాయి సగం సగం విరపడం మంచి సౌండ్ వస్తున్నాయి ఇదేదో కొత్త స్టెప్ అర్థం అవడానికి టైం పట్టేలా ఉంది ఐ మేకప్ మాత్రం భలే వేసుకున్నారనమాట వైట్ కలర్ చుక్కలు అసలు మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సరదాగా ఉంటుందని ఈయన ఫేస్ పెయింట్ అచ్చం పుల్లా వేసుకున్నారు అసలే అడుగు కదా పులి పక్కన కూర్చున్నా గానీ పులి పోల్చుకోలేదు అయిపోయింది అచ్చం కోలాటంలో ఉంది డాన్స్ ఇగో ముగించే ముందు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవాలి కదా చాలా అంటే చాలా బాగుంది అసలు వీళ్ళ వెల్కమింగ్ హాయ్ ఇక్కడ మన తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము ఎలా తయారు చేస్తారు ఏంటి అనేసి హాయ్ అండి నమస్తే నమస్తే మేడం నమస్తే ఓకే ఇదేమంటే మనం తాత మున్తాత నుంచి తయారు చేసే నూనె ఇది హర్బల్ నూనె ఇలాంటి 101 చేసేది బాటలు ఇవ్వండి హర్బల్ నూనె ఇది ఇట్లా మేము తయారు చేసి ఇట్లా చూడండి పార్సల్ ప్యాక్ చేస్తాము హర్బల్ నూనె ఇది అంటే 101 కంటే పచ్చిది ఎండివి అన్ని మేము వేస్తాము ఇది అంటే నీలాంబరి నీలాంబరి ఇది అడవి నీలాంబరి ఇదేమంటే స్మూత్ షైనింగ్ గా ఎండుకలు పెరిగేదానికి మనకి సపోర్ట్ ఇస్తుంది అక్కడేం లేదు మేడం ఇది అంటే ఇది మందారం అంట కదా అడవి మందార ఇది పెద్ద మందార ఇది డాండ్రఫ్ అని తీసేదానికి సపోర్ట్ చేస్తుంది ఇది తులసి అంటారు చూడండి తులసి తులసి ఇది
అడవి తులసి అంటే మనం ఇంటి దగ్గర చేస్తాం కదా అలాంటివి కదా అడవి తులసి. ఇది డండ్రఫ్ అన్ని పోతుంది దీంట్లో, డండ్రఫ్ పోతుంది, డండ్రఫ్ పోతుంది, మందారం బాగా స్మూత్గా ఉంటుంది దీంట్లో. ఇది హెర్బల్ న్యాచురల్ అంటారు కదా. ఇట్లా లేడీస్ జెంట్స్ అందరూ మనం వాడేది ఇట్లా. ఇది పచ్చి ఇట్లా తీసుకోవచ్చు మనము, ఇట్లా అడవి నుంచి తీసుకువచ్చి ఇట్లా ఎండబెట్టి మనము 101 ఎరుములకితో రెడీ చేస్తాము. ఇది చూడండి, ఇది కరివేపాకు అంటారు, అడవి కరివేపాకు. అడవి కరివేపాకు దీంట్లో మనం ఇట్లా ఆవిడ ఇలా పైకి తీస్తుంటే స్మెల్ వస్తుంది అనమాట, అంత పవర్ఫుల్ అడవిలో పెరిగినవి. ఇదంటే బెట్ట ఉంటుంది కదా గుట్ట, ఇది మనది చెక్క అంటారు, చెక్క ఇది వేస్తే కానీ ఇట్లా 2 భాగాలు అవుతుంది చూడండి. ఇట్లా 2 భాగాలు ఉంటుంది కదా, అది పోతుంది, అది కంట్రోల్ అవుతుంది. ఇది బ్రహ్మి చూపించారు కదా, ఇది మగ బ్రహ్మి, ఇది ఆడ బ్రహ్మి. ఇది మగ బ్రహ్మి, అది ఆడ బ్రహ్మి. అది 2 కలిపి మగాళ్ళకి బట్టతల అవుతుంది కదా, బట్టతల కంట్రోల్ చేస్తుంది. ఊడేదని కంట్రోల్ అయ్యి కొత్త ఎండుకలు వస్తుంది, మందారం గట్టిగా అది పెరుగుతుంది. వర్షం పడే టైం అయింది, కాకపోతే ఇవన్నీ మంచిగా ఎండబెట్టినాం అనమాట. చూడాలి వీళ్ళు ఎలా తయారు చేస్తారో, అన్నీ రెడీగా ఉన్నాయి. అసలు హెయిర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కరు. 1958 నుంచి ఉన్నదంట ఇది ఆదివాసీ హక్కిపిక్కి కమ్యూనిటీ. అసలు హెయిర్స్ అయితే అసలు అద్భుతం, అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయిల్ వాడి మన హెయిర్ కూడా అలా ఎప్పుడు అవుతుందా అని. మామూలుగా మనం వాడియాలనుకుంటే ఆయిల్ ఆర్డర్ చేసుకొని వాడేయచ్చు అనమాట. కాకపోతే మాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే మనం ఉన్న సబ్స్క్రైబర్స్కి అంటే ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తే కూడా అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అందుకే అక్కడ అసలు ఎలాగ మైసూర్ వచ్చాము, బెంగళూరు ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాము కాబట్టి ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా వచ్చాము అది కూడా చూపించడానికి. సో మొత్తం అంతా చాలా నీట్గా సర్దారనమాట. ఇవి రోజు అవుతూనే ఉంటుందంట, అలా టైం టు టైము ఆయిల్ ప్రిపేర్ చేస్తూనే ఉంటారంట. లేడీస్ కూడా ఈజీగా ఎంత అలా ఊడిపోతున్నాయి అంటే అదేంటి రీటా కుంకుడుకాయ అంటాం మనం, రీటా అంటాం మేము, అరిటా అంటాం మేము, కుంకుడుకాయ అంటారు కదా. ఇదేమంటే ఇప్పుడు షాంపూ మీరు వేరే పట్టుకుంటాం కదా, దాంట్లో హీట్ అవుతుంది చాలా. ఇది వేస్తే కానీ హీట్ అని కంట్రోల్ చేసి బాగా చల్లారుతుంది. అన్ని ఏంటంటే ఇది చందనమా? చందన మేడం. అది చందన అంటే మేడం ఇప్పుడు మనము ఎక్కడైనా బయట పోతాం అనుకోండి, ఎండుకుల్లో వాసన వస్తుంది మనకి. వాసన అంటే ఎలాంటి బదుబు వస్తుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. మొత్తం అసలు ఇవన్నీ కలిపి తయారు చేస్తారు ఒకటే ఆయిల్. అది కొబ్బరి నూనె న్యాచురల్ ఇట్లా తయారు చేస్తాము. ఒకటి ఇట్లా చూడండి, ఇట్లా అన్ని దీంట్లో వేసి మనము ఇది ఒక్కొక్కటి ఇట్లా వేస్తాము. ఇట్లా వేసి ఇట్లా ఒక 10 లీటర్ నూనెలో అన్ని వనుములకి ఒక్కొక్క ఇంతకు ఒక్కొక్క పిడిగడంతా పెట్టి మేము ఇట్లా తయారు చేస్తాము. కొన్ని ఆకులు వేస్తారు. అవును మేడం, అవును. అంటే మేము రోజు చేస్తాం కదా మేడం, ఫ్రెష్గా చేసి కస్టమర్కి ఫ్రెష్గా పంపిస్తాము. దీంట్లో మాది ఫేక్ నూనె ఏం కాదు. ఈ కొబ్బరి నూనె కూడా మీరు తీసింది? మేము తీసుకొస్తాము. ఏమంటే మనం ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ ఫ్యాక్టరీ అంటే మనది ఒరిజినల్ నూనె ఎక్కడ దొరుకుతుంది అక్కడ నుంచే మేము తీసుకొస్తాము. ఇదంటే కొలంజీ అంటారు మేడం. వైట్ హెయిర్ ఉంటుంది కదా, వైట్ హెయిర్ కంట్రోల్ చేస్తుంది. ఏమంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరం నుంచి వాళ్ళకి తక్కువ వయసు ఉంటుంది కదా, వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి కంట్రోల్ చేస్తుంది కొలంజీ. నల్ల నువ్వుల్లాగా ఉన్నాయి. అవును మేడం, ఇదే అడవిలాగా ఉన్నాయి కాదా? అడవి కొలంజీ అంటారు మేడం దీన్ని. నువ్వులు కాదు మేడం, ఇది అడవి కొలంజీ అంటారు. ఇట్లా వేస్తాం అలా ఒక 2-3 పిడుకులు. అవును మేడం, కొద్దిగా వేసి మనం తయారు చేసేది. ఇది చాలా వేసేది కాదు, కానీ మనం రోజు ఫ్రెష్గా చేసేది ఫ్రెష్గానే పంపిస్తాం మేడం. చాలా బాగా వస్తుంది, మీరు ట్రై చూడండి. ఒరిజినల్ హెయిర్ కావాలంటే ఇట్లది మీరు ఈ హెయిర్ కావాలంటే నూనె పెట్టుకొని ఇట్లా ఒరిజినల్ నూనె పెట్టుకుంటేనే కానీ మేడం పచ్చిగా వేస్తారా? పచ్చిగానే, ఎండి కూడా వేస్తాం మేడం. ఇప్పుడు ఏమంటే వానాకాలం వస్తుంది కదా, ఇప్పుడు వానాకాలం కదా, పచ్చి ఇప్పుడే దొరికింది మనకి. ఎండాకాలం అయితే పచ్చి దొరకదు, అని పోతుంది కదా. అందుకని మేము పచ్చి ఇప్పుడు తీసుకొని ఇట్లా వండేసి మేమని పెట్టుకుంటాం, స్టాక్గా పెట్టుకుంటాం. స్టాక్గా పెట్టుకొని అప్పుడు మేము ఆయిల్ రెడీ చేస్తాం మేడం. ఒకటి తెచ్చేస్తున్నారు అలాగా ఎండబెట్టిన మూలికలన్నీ. ఇది కొడనెల్ల అంటారు మేడం, కొడనెల్ల. ఇది లేడీస్కి పెరిగేదానికి సపోర్ట్ ఇస్తుంది. మీరు చూడండి, మీకు రిజల్ట్ చూడండి ఎట్లా ఉంటుంది. మీ కంటితో మీరు చూసినారు కదా ఇప్పుడు ఎట్లా తయారు చేస్తామని. మీరు తయారు చూసినాక ఇంకా మీకే ఎట్లా ఉంటుందని మీ రిజల్ట్ చూడండి, కస్టమర్ ఇవ్వండి, బాగుంటుంది. ఇది రిజల్ట్ చూడండి, లేడీస్ పిల్లలు అందరూ వాడచ్చు. ఫేస్ ఎక్కడ ఉందో తెలియట్లేదంట, అంత హెయిర్ భలే ఉంది అసలు ఒత్తుగా. మామూలుగా అయితే మన ఈశాన్ గాడికి ఇషితాకి ఇద్దరికి పల్సినాయి అనమాట హెయిర్. వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు, పిల్లల దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు అంటున్నారు అనమాట. 1 year అండి, సంవత్సరం పిల్లడి దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు అంట ఈ ఆయిల్.
ఇది జటామాసి అంటారు, జటామాసి. ఇది మందం దట్ట మరి పెరిగేది. దీని సపోర్ట్ ఏంటి, ఇది చాలా మంచిది హెయిర్ గ్రోత్. ఇది 100కి 100, ఇది మాత్రం గ్యారంటీ. అన్ని మాకి చెప్తారు కదా. అవును. మాది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటేనే మా దగ్గర ఇదన్నీ ఒరిజినల్ దొరుకుతుంది. ఓకే. ఏ కస్టమర్ కూడా మాకు కావాలంటే మా అడ్రస్, మా పిన్ కోడ్ నెంబర్ అన్నీ ఉంటుంది, మా ఫోన్ నెంబర్, మా వెబ్సైట్ కూడా ఉంది మాది. ఫోన్ చేసి డైరెక్ట్గా కనుక్కొని మాకు ఈ ఆయిల్ కావాలని డైరెక్ట్ తీసుకోండి. ఏమంటే మేడం ఈరోజు ఇప్పుడు ఏమంటే అన్ని ఫేక్ ఆయిల్ చాలా ఉంది. అంటే మా పేరుతోనే వాళ్ళు ఫేక్ ఆయిల్ చాలా ఉంది. వాళ్ళు ఇప్పుడు మా వీడియో తీసుకునేది, మా నెంబర్ తీసుకునేది, వాళ్ళు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి ఆదివాసీ ఆయిల్ మీరు ఆర్డర్ పెట్టారు కదా అని వాళ్ళు ఫేక్ ఆయిల్ ఇచ్చేది, మళ్ళీ వాళ్ళు మాకు తిట్టేది, ఇట్లాంటివి చేయదండి. ఏమంటే మీకు కావాలంటే మా డైరెక్ట్ మా ఫోన్ నెంబర్ అని ఉంది, అది ఫోన్ నెంబరు డైరెక్ట్ మాతో కనుక్కోండి. మా వాట్సాప్ అయినా మీరు అడ్రస్ ఇస్తే కానీ మేము పంపిస్తాము. మామూలుగా ఇప్పటి వరకు ఫేక్ అంటే మా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారు కదా చాలా మంది. మనకు ఉన్నది ఒక ఛానల్ కదా, అది కాకుండా మన పేరుతో ఇంక చాలా మంది క్రియేట్ చేస్తున్నారు కదా. సో యూట్యూబ్ లోనే ఫేక్ ఉందని నాకు ఇప్పుడు తెలుసు, బట్ ఇలా ఆయిల్ కూడా ఫేక్ అమ్ముతున్నారు. 399, 499 అది చాలా చీప్ గా అమ్మేస్తున్నారంట, తక్కువ రేట్ పెట్టి. అంటే చీప్ ఆయిల్ అనమాట, అంటే అది ఒరిజినల్ కాదు. ఈ ఆయిల్ చేసింది ఒరిజినల్ ఆయిల్ అనమాట. సో వీళ్ళ వెబ్సైట్లో తప్ప మీకు ఒరిజినల్ ఇంకెక్కడా దొరకదు. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ ఇవ్వండి, ఇక్కడ బ్యానర్స్లో ఉన్నాయి, మొత్తం అన్నీ చూపిస్తాను. ఏ నెంబర్కి కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆయిల్ అయితే ఎన్ని డేస్లో వెళ్తుందండి మేడం? 15 రోజులు. 15 రోజులు ఊడేదని కంట్రోల్ అవుతుంది. ఒక నెలలో డెలివరీ 5 నుంచి 6 రోజులు, 5-6 రోజులు, 5 నుంచి 6 రోజులు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం. ఏమంటే సార్ క్యాష్ ఆన్ డెలివరీ అని పంపిస్తాం కదా, ఇట్లా ఫేక్ నుండి అంటే 1 రోజు 3 రోజులు పోతుంది. అది ఇది మాది ఒరిజినల్ కదా, ఇక్కడ నుంచి మేము పంపించేదానికి బుక్ చేసి పంపిస్తాం కదా, 5 నుంచి 6 రోజులు పడుతుంది. ఏమంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడనే ఉండే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనే ఉండండి మీరు, 5 నుంచి 6 రోజులు పడుతుంది వచ్చేదానికి. వచ్చిన తర్వాత మీకు మాకు ఫోన్ చేయాలి, మీ నూనె ఇట్లా వచ్చి నన్ను ఫోన్ చేసి మీరు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. మీకు డెలివరీ తీసుకున్నప్పుడు కూడా మేము ఇలా మీ రిసీవ్ చేసుకున్నాం, మీ నూనె తీసుకున్నాం అని చెప్పి వీళ్ళకి కాంటాక్ట్ చేయాలంట. సో అది భయపడాల్సిన అవసరం లేదు ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే మాత్రం. ఇది ఇంటర్నేషనల్ డెలివరీ ఉందండి? లేదు మేడం, ఇంటర్నేషనల్ అంటే అది వెబ్సైట్ లో ఉంది మేడం, వెబ్సైట్ ఉంది విత్ ఇన్ ఇండియా. సో ఇది మామూలుగా ఇంటర్నేషనల్ లేదంట, విత్ ఇన్ ఇండియా. మనం కూడా కొన్ని వేద్దాం మూలికలు. ఓకే, ఏవి వేయాలండి? పర్వాలేదు తీసుకోండి, ఏం పర్వాలేదు, మీరు ఎట్టని తీసుకోండి మేడం. ఇవి ఏంటండి? ఇవి కొడనేలు అంటారు కదా, వెల్మురికాయ, దాని బేర్ ఇది, దీని బేర్ అది, బేర్ అది. ఇది వెలమూరికాయ బేర్ అంట. ఇది చూడండి, చిన్న చిన్న పుల్లల్ని కట్ చేసినట్టుగా ఉంది. ఇలా కొద్దిమంది పుల్లలే అనుకుంటారు మేడం, ఇది అది ఎండినది. కొంతమంది చూసాక పుల్లలు వేస్తున్నారు అనుకుంటారు, అదే పుల్లలాగా. పుల్లలేం కాదు, అది వనమూలిక. అది ఇది ఒక మంచి వనమూలిక. అది బాగా ఎండిన తర్వాతనే మన నూనె తయారవుతుంది. ముక్కుత్తి అంటారు మన భాషలో. మనకి తెలియని ఏర్లు వనమూలికలు చాలా ఉన్నాయి అనమాట. అసలు ఎన్ని చూడండి, 101 అండి, 108 వనమూలికలు. అంటే అసలు ఏర్లు వనమూలికలు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళ వెబ్సైట్ అది నేను ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా మొత్తం ఎవ్రీథింగ్ ఇస్తాను, డీటెయిల్స్ తో, ఫోన్ నెంబర్స్ అందరివి ఇస్తాను అనమాట. మీకు ఏ ఒక నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ ఏదైతే అది వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఇంకా మంచిది, మీ ఇష్టమే. సో కాకపోతే మీరు డైరెక్ట్ గా కావాలని మీరు చెప్తే మీరు వాళ్ళతో మాట్లాడి మేము తీసుకోవాలంటే మా నెంబర్ ఉండదు, నెంబర్ పైన మీరు ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు. అంటే చాలా మందికి వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవడం రాదు. లైక్ ఇప్పుడు మా అమ్మమ్మ గారికైనా లేకపోతే మా పెద్దమ్మ గారికైనా వెబ్సైట్స్ లో ఆర్డర్ చేసుకోవడం రాదు కదా. సో వీడియో మనకి అన్ని రకాల పీపుల్ చూస్తున్నారు కాబట్టి, సో మీకు అవైలబుల్ గా నెంబర్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియన్ నెంబర్సే కాబట్టి ఈజీగా కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా, ఒక్క ప్రిజర్వేటివ్ కెమికల్ గానీ ఏది వేయలేదన్నమాట. మొత్తం చాలా నేచురల్ గా ఉన్నది. 108 వనమూలికతో చాలా నేచురల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్లా 6 నెలల కోర్స్ ఉంటుంది లేడీస్ కి, 6 నెలల కోర్స్ ఉంటుంది కానీ ఇట్లానే ఉంటుంది. అదే కానీ బద్దకించద్దు అంటున్నారు, వాడినప్పుడు కంటిన్యూస్ గా వాడాలి. చూడండి, 6 నెలల కోర్స్ వాడితే ఇట్లానే ఉంటుంది. ఇది 2 బాటిల్ వస్తుంది, 6 నెలల కోర్సు. ఇది 6 నెలల కోర్సు అట్లా ఇట్లా ఉంటుంది సార్. మందాన్ని దట్టంగా పెరుగుతుంది, బాగా స్మూత్ గా పెరుగుతుంది. 6 months వాడితే చూడండి ఎంత హెయిర్ పెరిగింది అసలు. ఇది 3 నెలల కోర్స్ మేడం, 3 నెలల కోర్స్. ఇది 3 నెలలకైతే ఇలా పెరుగుతుంది అంటే హెయిర్. చూడండి సార్, టచ్ చూడండి, ఏం పర్వాలేదు చూడండి, సాఫ్ట్ గా ఉంది అసలు. మేడం చూడండి, ఏం పర్వాలేదు చూడండి. మనం అసలు అనవసరంగా బయట పార్లర్కి వెళ్ళి బోల్ డబ్బులు తగలేస్తున్నాం అసలు. మేడం అలాంటివి తీసుకో, అలాంటివి చేసినారనుకో ఇంకా ఉండే ఎండుకులు కూడా పోతుంది. ఒరిజినల్ ఇది మేడం, ఇది ఒరిజినల్ మా మమ్మీ అన్నట్టుగా అంటున్నాను కూడా. మనం కరెంట్ హెయిర్ అది మనం పెట్టకపోతే ఉండేది కూడా పోతుంది. చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. మా ఇద్దరిది ఒకటే కానీ జుట్టు చూడండి ఎలా ఉంది నాది. ఇది జెంట్స్ కి పెట్టుకుంటే సార్ ఇట్లా 1 బాటిల్ వస్తుంది, 1 బాటిల్
3 నెలలు 3 మంత్స్ ఉంటుంది ఇది ఒక్క బాటిల్. ఇట్లా వస్తుంది సార్ చూడండి. అంటే బట్టతల నుంచి మనం దూరం ఉండాలంటే ఇట్లా 3 నెలల కోర్స్ వాడితే ఇట్లా ఉంటుంది సార్. కంట్రోల్ వచ్చినప్పుడు ఈ అన్నం చూస్తే నాకు అనిపించింది అనమాట ఈ విగ్గు పెట్టుకున్నారా ఏంటా అని. అసలు రియల్ న్యాచురల్ హెయిర్ అనమాట. మేడం న్యాచురల్ హెయిర్ అది ఏమంటే మనం కర్లీ హెయిర్ లా కనిపిస్తున్నా కానీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది హెయిర్. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ గా తయారైన ఆయిల్ పట్టుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట కొన్ని బాటిల్స్. సో మేము 1-2 పట్టుకెళ్ళాం అనుకుంటే అక్కడ మనల్ని బతకనివ్వరు మన వాళ్ళు. సో ఇది ప్రిపేర్ అయిపోతే ఇదే ఫ్రెష్గా ప్యాక్ చేయించి పట్టుకెళ్తాము. బాబాయ్ వనమూలికలు ఎక్కువ ఉన్నాయి ఆయిల్ కన్నా. చని పైకి తీనా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకెంతసేపు ఇంకా మేడం కావాలి ఎండలు వేడి అవ్వాలి. 6 గంటలట. ఇది బాగా 6 గంటలు మరిగి 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 అప్పుడు అది నల్లగా అయిపోవాలి మేడం. అది నల్లగా అయిపోవాలి, ఫుల్ బ్లాక్ అయిపోవాలని. ఈ ఎయిర్ నల్లగా అయిపోతేనే అన్ని రెడీ అని సంవత్సరం అది రెడీ అయిపోయిందని మనకి తెలుస్తుంది. 6 గంటలు పడుతుంది. ఫుల్ వేడిన తర్వాత 6 గంటల తర్వాత అది నల్లగా అయిపోతుంది కదా, అప్పుడు మాకు తెలుస్తుంది అది సరే అది తయారైనని మాకు తెలుస్తుంది. అప్పుడు అది ఆఫ్ చేసి మనం ఒక రోజు 2 రోజులు సిటీలోనే ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ దగ్గరే కదా, మోస్ట్లీ ఇంకోసారి మళ్ళీ వచ్చి పట్టుకెళ్తాం. ఓకే లేదంటే మీరు పంపించినా పర్లేదు, ఇక్కడే 3 hours కదా మేడం. రెడీగా ఉందన్న. ఓకే ఇది కూడా ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో మామూలుగా ఇది బాగా మరగడానికి 6 గంటలు టైం పడుతుందట. మనకు అంత టైం లేదు 6 గంటలు వెయిట్ చేసి పట్టుకెళ్ళడానికి. ఈ 2 బాటిల్స్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడైతే ఇవి పట్టుకెళ్దాము. ఇంకా మిగతావి అయితే నేను అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం అన్ని క్యారీ చేయలేం కదా. సో అక్కడ మన వాళ్ళందరికీ కూడా ఆర్డర్ చేస్తాను. అండ్ ఇది నేను ఇక్కడికి వచ్చి ఈయన కల్లారా చూసాం కాబట్టి అంత న్యాచురల్గా తయారు చేస్తున్నారని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బేసిక్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసింది వాడాలని అందరూ అనుకుంటాం కదా. అసలే కెమికల్స్ ఇప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అంత బేగా వాడము. అందులోకి నేను ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ ఫేస్ ప్రొడక్ట్స్ కానీ అంత ఎప్పుడు ప్రమోట్ చేయను అనమాట. బట్ ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇది చూపిస్తున్నాను, మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందని. అందులోకి ఈ హెయిర్ లాస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ మొత్తం వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ కానీ అందరివి ఉన్నాయన్నమాట. నాకు కుళ్ళు వచ్చేస్తుంది అనమాట వీళ్ళ జుట్లు చూస్తుంటే, అంత బాగున్నాయి అసలు దృఢంగా. అసలు ఎక్సలెంట్ అసలు. ఇగో మామూలుగా అయితే ఇక్కడ ఒకసారి మసాజ్ చేయించుకోమంటున్నారు అనమాట, ఇంటికి ఒకసారి ట్రై చేయమంటున్నారు. ఏంటి ఆర్ యూ రెడీ? రెడీ. ఇప్పుడు సడన్ గా అంత జుట్టు అయిపోతే ఏం చేస్తారు? చాలా గెంతేస్తారు, రకరకాల హెయిర్ స్టైల్స్ ఇంకా మేము పట్టుకోలేము ఎప్పటి నుంచి. చక్కగా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఇలాగ సర్క్యులర్ మోషన్స్ లో అప్లై చేసుకుంటే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. రాత్రి పట్టించుకొని ఉదయం బయటకు వెళ్తారంటే తలస్నానం చేసుకోవాలి, ఇంట్లో ఉంటారంటే 2-3 రోజులు ఉంచుకోవచ్చు. ఇది పడిపోయిన ఎంటుకలు దుర్గాన్ని మారిపోతాయి, బట్టతలకి కొత్త ఎంటుకలు అవుతాయి, హెయిర్ లాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయి, తల ఎంటుకలు నల్ల పడతాయి, బట్టతలకి ఊడిపోయిన ఎంటుకలు దుర్గము చుండ్రమని మారిపోతాయి. 1 వారం కంటిన్యూస్ రాసుకోవాలి, తర్వాత వాళ్ళకి 2 సార్లు వాడితే చాలు మేడం. హెయిర్ గ్రోత్ అయిపోతాయి, బట్టతలకి లావుగా పొడుగా వస్తాయి. అమ్మాయి వాళ్ళకి 6 నెలలు, అబ్బాయికి 3 నెలలు వాడితే చాలు. జెంట్స్ లేడీస్ పిల్లలు అందరూ వాడవచ్చు. ఇలాగ మేము కూడా ఇలాగ జుట్టు పెరిగిస్తాం, ఈ నూనె కూడా రాసి గ్రోత్ అవుతుంది. ఇలాగ జుట్టు లోపల పట్టించుకోవాలి, లోపల పట్టించుకుంటే జుట్టు లోపల వెళ్ళి లోపల నుంచి లాంగ్ వస్తాయి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.